Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మెయిన్గా ఫీల్ అయ్యేది నాకు మ్యాథ్స్ రావట్లేదు, ఒకవేళ నాకు మ్యాథ్స్ వచ్చుంటే ఖచ్చితంగా బాగుండేది. మెయిన్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ బాధపడేది మ్యాథ్స్ గురించే. ఎందుకంటే దాదాపుగా 50% అబవ్ మార్క్స్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అయితే మీరు బాధపడాల్సింది మ్యాథ్స్ రాదని కాదు, మీరు ఇన్ని రోజులు సరైన ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేయలేదని చెప్పేసి. మీకు మ్యాథ్స్ రావట్లేదంటే మీరు కరెక్ట్ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేయలేదు, ఒక కరెక్ట్ ప్యాటర్న్లో నేర్చుకోలేదు అని దాని అర్థం. మ్యాథ్స్ ఇప్పటికీ కూడా కరెక్ట్ వేలో నేర్చుకుంటే చాలామంది మంచి స్కోర్తో జాబ్స్ కొట్టే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో మనము అర్థమెటిక్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ టాపిక్స్, దాని తర్వాత లింక్డ్ ఏ టాపిక్స్, ఆ తర్వాత ఏ టాపిక్స్ అనేసి ఒక చైన్ రియాక్షన్ లాగా ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఈ 10 మినిట్స్లో అర్థమెటిక్ మీకు ఎందుకు రాదో ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ త్వరలోనే రాబోతున్నాయి. సో ఫస్ట్ మీరు అర్థమెటిక్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో పడిన ఈ మంత్ పడిన నోటిఫికేషన్లో ఫస్ట్ నేను ఇక్కడ సిలబస్ని 7 ఫేసెస్గా డివైడ్ చేసేసాను. ఈ 7 ఫేసెస్లో అంటే 7 దశలుగా తీసేసాను. ఈ 7 దశల్లో ఫస్ట్ టైం నేర్చుకోవాలి అంటే బేసిక్స్ అనేది తెలియాలి. నాకు తెలిసి ఎంత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కూడా ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ ఇవి రాకుండా ఎవరు ఉండరు అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా ఇవి వచ్చే ఉంటాయి. అవి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఎందుకంటే ఒక హ్యూమన్కి సంబంధించి బాడీని డ్రా చేయండి అన్న వెంటనే ఫస్ట్ నువ్వు డ్రా చేసేది ఇలా తల డ్రా చేసేస్తావు, ఆ తర్వాత బాడీ అని, చేతులు, కాళ్ళు అని ఇలా డ్రా చేసుకుంటావు. ఫస్ట్ మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఒక మ్యాథ్స్ని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ నెంబర్ సిస్టమ్. సో ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది, కొంతమంది ఏం చేస్తారు ప్రాఫిట్ లాస్ అంటారు, ఇంకొంతమంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఖచ్చితంగా ఒక ప్యాటర్న్లు నేర్చుకుంటే మాత్రమే మ్యాథ్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. తప్పకుండా నోట్స్ రాసుకోండి. సో తెలుగులో వచ్చే సంఖ్యా వ్యవస్థ. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నెక్స్ట్ స్టెప్లో మనం నేర్చుకోవాల్సింది సింప్లిఫికేషన్స్ అంటే సూక్ష్మీకరించడం. ఫస్ట్ ఫేజ్లో అంటే మొదటి దశలో మనము ఇవి నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ టాపిక్స్ అనేది నేర్చుకోవాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా దీంట్లో నుంచే దాదాపుగా 20% మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే కొంతమంది మీడియంగా ఉండేవాళ్ళు ఆల్రెడీ ఇది మనకొచ్చు, ఇబ్బంది లేదు అనుకుంటారు. ఎస్ నీకొచ్చు, నీకు వచ్చు, నాకు వచ్చు, అందరికీ వచ్చు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చున్న తర్వాత టైం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు 100 బిట్స్ 90 మినిట్స్లో చేయాలి అంటే యావరేజ్గా ఒక బిట్కి 1 మినిట్ కూడా లేదు. సో నీకు వచ్చు, కానీ వచ్చిన దాన్ని తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 2 గంటలు టైం ఇస్తే 10th క్లాస్ స్టూడెంట్ కూడా రాస్తాడు, కాదనట్లేదు. కాకపోతే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు టైం ఇస్తే నువ్వు కూడా రాసేస్తావు, కానీ టైం అనేది ఇంపార్టెంట్ కదా, ముందే మనం రాసి పెట్టుకోవాలి కదా. ఎలా వస్తుంది? తరోగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్. ఈ 3 టాపిక్స్ ఫస్ట్ ఫేజ్లో మీరు నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది పర్సంటేజెస్, శాతాలు. నెక్స్ట్ స్టెప్లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఇవన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ. లేదు సార్ మాకు ఆర్ఆర్బీకి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ప్రతి ఒక్క టాపిక్ మాకు చెప్పండి అంటే మాత్రము తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. ఆ నెక్స్ట్ స్టెప్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, ఇన్స్టాల్మెంట్స్, వాయిదాలు అండ్ డిస్కౌంట్, రాయితీ. సో సెకండ్ ఫేజ్లో మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఇవి నేర్చుకుంటే మనము సెకండ్ ఫేజ్లో మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మ్యాక్సిమం చాలామంది శాతాలు అనేది ఫస్ట్ నేర్చుకోకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటూ ఉంటారు. అలా కాదు, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పర్సంటేజెస్, శాతాలు నేర్చుకుంటే మాత్రమే ఆ తర్వాత మనకి ఈ పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వు, ప్రాఫిట్ లాస్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క దాంట్లో డిస్కౌంట్ ప్రతి ఒక్క దాంట్లో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పర్సంటేజెస్ మనం కడతాం కాబట్టి. పర్సంటేజెస్ అంటేనే అందరూ 100 అనుకుంటారు, కాదమ్మా 1/100గా తీసుకోవాలి ఎప్పుడు కూడా.
1/100గా మనము తీసుకోవాలన్నమాట పర్సంటేజెస్. సో కాబట్టి మనం నేర్చుకునే ప్యాటర్న్ కూడా నీట్గా ఉంటే మనకి కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా వస్తుంది కూడా. నెక్స్ట్ మనము థర్డ్ ఫేజ్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఆల్రెడీ మనము బేసిక్ లెవెల్లో ఉన్న నెంబర్ సిస్టము అవన్నీ నేర్చుకున్నాము. ఆ తర్వాత ప్రాఫిట్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సంటేజెస్ అవన్నీ కూడా లైన్గా నేర్చుకున్నాము. అండ్ ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది రేషియో అండ్ ప్రపోర్షన్స్. అంటే అవి నేర్చుకున్న తర్వాత థర్డ్ కేటగిరీలో మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. అంటే అన్నీ కూడా లింక్డ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది పార్ట్నర్షిప్స్. అంటే భాగస్వామ్యం మీద ఖచ్చితంగా బిట్ అనేది అడుగుతూనే ఉంటాడు, వాటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏజెస్ గురించి కూడా మనము తప్పకుండా నేర్చుకోవాలి. ఏజ్ మీద ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా మనము డీటెయిల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్లో నేర్చుకున్న టాపిక్స్ వచ్చేసి, ఫస్ట్ మనం యావరేజెస్ నేర్చుకోవాలి. యావరేజెస్ సగటు గురించి అందరూ నేర్చుకొని ఉంటారు. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా వేసుకొని డీటెయిల్గా చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా చదువుకునే పిల్లల కోసం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో వితౌట్ ఫార్ములా ఒకే కాన్సెప్ట్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చేసే విధంగా వీడియోస్ అనేది రాబోతున్నాయి. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ ఒకే ఒక టాపిక్ మీద మనకి ఈ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అంటే మిశ్రమాలు అనుబంధాలు అనే టాపిక్ అనేది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. చాలామంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ని కూడా కొన్నిసార్లు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేస్తారు. అలాగని చెప్పేసి మ్యాథ్స్ స్టూడెంట్స్కి అది రాదని కాదు. ఒక యుద్ధానికి స్టార్ట్ అయ్యేటప్పుడు మ్యాథ్స్ వాడి దగ్గర ఖచ్చితంగా నా దగ్గర కత్తి ఉందనే ఉద్దేశంతో పక్కన పెట్టేస్తాడు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలా కాదు. ఒక ఐరన్ తీసుకోవాలి, దాన్ని కత్తి రూపంలో డిజైన్ చేసుకోవాలి, పదును పెట్టాలి, ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. అంటే నాకు రాదు అనే ఉద్దేశంతో వేసే ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు. సో తప్పకుండా ఆ చేసే జాగ్రత్తలో ఆన్సర్ స్కోర్ అనేది ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మ్యాథ్స్ స్టూడెంట్స్ నాకు అన్నీ వచ్చులే అనే ఉద్దేశంతో కత్తి పక్కన పెట్టేస్తాడు, తుప్పు పట్టిపోతుంది. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. ఎందుకంటే మీకు రాదని కాదు, తప్పకుండా మీకు వచ్చు. కాకపోతే తరోగా ప్రాక్టీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచి స్కోరు తెచ్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్లో మనం నేర్చుకోవాల్సింది టైం అండ్ వర్క్, కాలము పని. నెక్స్ట్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే పైపులు మరియు తొట్టెలు. చైన్ రూల్, గొలుసు నియమం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సిలబస్ అంతా కూడా రైల్వే ఎగ్జామ్స్ ఏదికైనా కూడా సేమ్ సిలబసే. సో రైల్వే ఎగ్జామ్స్ దాదాపుగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా తప్పకుండా మన ఛానల్లోకి ఫ్రీ వీడియోస్ ఫ్రీగానే డైలీ అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిదీ కూడా సేమ్ కాన్సెప్ట్ మీదే తప్పకుండా బేస్ అయ్యి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనము చేసే విధంగానే వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం ఆర్డర్ చెప్పుకున్నామో అదే ఆర్డర్లో లైన్గా ప్రతి వీడియో కూడా వస్తూనే ఉంటుంది. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ సిక్స్త్ ఫేజ్లో టైం అండ్ డిస్టెన్స్, కాలం, దూరం, ట్రైన్స్, ట్రైన్స్ మీద ఖచ్చితంగా ప్రీవియస్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాదాపుగా ప్రతి పేపర్లో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు, వీటి మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది వస్తూనే ఉంటాయి. రిలేటివ్ స్పీడ్స్, సాపేక్ష వేగము, అండ్ రేసెస్ అండ్ గేమ్స్, పరుగు పందాలు అండ్ ఆటలు. అంటే దాదాపుగా అర్థమెటిక్ సంబంధించి రైల్వేస్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే ఆర్డర్లో నేర్చుకుంటే మాత్రం అర్థమెటిక్ ప్రతిదీ కూడా నీకు ఈజీ వేలో రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రిపేర్ అయ్యేది గ్రూప్ డి. అంటే గ్రూప్ డి లెవెల్ అంటే 10th క్లాస్ మీద ఉంటుంది, బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకున్న సిలబస్ నువ్వు ప్రిపేర్ అయితే దాదాపుగా ఏ ఎగ్జామ్కైనా నువ్వు ఈజీగా రాసుకోవచ్చు. సో గ్రూప్ డి కాబట్టి ఇంకా డెప్త్ కూడా నీకు అంతగా అవసరం లేదు. పైన బేసిక్స్ చూసుకున్నా కూడా నువ్వు చాలా వరకు మంచి స్కోర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫేజ్ వచ్చేసి 7th ఫేజ్. ఈ 7th ఫేజ్ వచ్చేసి నువ్వు రివిజన్ చేసుకోవాలి ఎక్కువగా. సో ఎక్కువగా రివిజన్, తరోగా ప్రాక్టీసు. మనం నేర్చుకున్న ఈ 6 ఫేజెస్లో ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా రివిజన్ చేసుకోవాలి తప్పకుండా. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 డే మనం నేర్చుకున్నది 2nd డే 3rd డే వరకు ఓకే, ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ని నువ్వు మర్చిపోతావు. కాబట్టి ప్రతిరోజు కూడా ఎస్టర్డే మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో ఆ నెక్స్ట్ డే తప్పకుండా దాని గురించి అట్లీస్ట్ ఒక ½ అవర్ అన్న మనము స్పెండ్ చేసుకోవాలి, లేదా 15 to 20 మినిట్స్ అయినా కూడా ఎస్టర్డే ప్రిపేర్ అయిన దాని గురించి అట్లీస్ట్ ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు మన మైండ్లో క్లియర్గా ఉంటుంది. సో అర్థమెటిక్ ఎలా చేయాలి అని భయపడే ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఇదే వేలో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే వేలో మన ఛానల్లో తప్పకుండా క్లాసెస్ కూడా వరుసగా రాబోతున్నాయి.
అండ్ నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ గురించి, అర్థమెటిక్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రీజనింగ్ గురించి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఫస్ట్ లైన్గా ఏ టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఆ తర్వాత క్లాసెస్ అనేది మనము డైలీ స్టార్ట్ చేసుకుందాం. సో మీరు గమనించారో లేదో, అన్నీ కూడా ఒక సిరీస్లో వస్తున్నాయి, అన్ని వీడియోస్ కూడా. సో లైన్గా తీసుకొస్తున్నాను. సో నెక్స్ట్ రీజనింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత క్లాసెస్ అనేది మనము స్టార్ట్ చేసుకుందాం. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో కరెక్ట్ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేశారు కాబట్టి నెక్స్ట్ కూడా వీడియోస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా అలానే చూస్తుండొచ్చు. ఫ్రీగానే రాబోతున్నాయి. ఎలాంటి డబ్బులు కూడా మీరు ఏ యాప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.